ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం ఇందిరమ్మ ఇండ్లకి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొత్తపేట గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద కొత్తపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. మొత్తం 126 ఇండ్లు మంజూరయ్యాయి. ప్రతి లబ్ధిదారుడు దళారులను నమ్మకుండా సొంతంగా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని బేస్మెంట్ లెవెల్ ₹1,00,000, రూఫ్ లెవెల్, స్లాబ్ ఇలా దఫాల వారీగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయి. ఎవరైనా దళారులు లబ్ధిదారులను మోసం చేయాలని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి భీమ్రావు, జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫసీవుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజశేఖర్, సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, దాముక కరుణాకర్, శేషారావు, సక్రు, షాకీర్ అలీ, ఆకుల రాకేష్ గౌడ్, అబ్దుల్ ముజ్జు, కొత్తపేట బూత్ అధ్యక్షులు జాదవ్ రాజేష్, బుద్ధ శ్రీనివాస్, వసంతరావు, రాథోడ్, జయవంతరావు, ఆనందరావు, కొత్తపేట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఎవడు వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే నమ్ముతారు బట్టి నమ్మేసా సరే అనుకుంటా. రేపు స్లాబ్ పోయినసారి మనం ఇంద్రమిల్లి చూసాం, చాలా చోట్ల అసంపూర్తి ఇల్లు బేస్మెంట్ లెవెల్ స్లాబ్ లెవెల్ ఇష్టం. జనరం మండలంలోని కొత్తపేట గ్రామంలో మరి గ్రామ పంచాయతీ కూడా మరి ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. మరి దానికి సంబంధించిన ఇళ్ళకు సంబంధించిన 126 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మరి ఈ యొక్క ఇండ్ల నిర్మాణం బేస్మెంట్ లెవెల్కి ₹1,00,000, అదేవిధంగా రూప్ లెవెల్, అదేవిధంగా మిగతా కంప్లీట్ స్లాబ్ లెవెల్ వరకు కూడా దశల వారీగా పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ బెనిఫిషియర్ అందరూ కూడా ఈ యొక్క నిర్మాణం గతంలో ఎట్లయితే నిర్మల ఇచ్చే స్కీమ్ని తీసుకొచ్చారో అదే మాదిరిగా ఈరోజు ప్రజాప్రభుత్వం తప్పకుండా ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోటి మరి స్కీమ్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ శాఖ మంత్రులు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రత్యేకించి స్కీమ్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు జనరాం మండలం మరి కొత్తపేట గ్రామంలో దానికి సంబంధించిన అధికారులు, పీడీ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, మిగతా ఎంపీడీఓ గారు, మిగతా అధికారులు, మా ప్రజాప్రతినిధులందరూ కలిసి కూడా మరి ఇనాగ్రేషన్ చేయడం అనేది జరిగింది. త్వరలోనే మిగతా ఇండ్లని కూడా ఇమీడియట్లీ గ్రౌండ్ చేసుకొని బేస్మెంట్ లెవెల్, రూప్ లెవెల్, అదేవిధంగా స్లాబ్ లెవెల్ ఆ రకంగా ఇండ్ల నిర్మాణం చేపడతాం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అనేది ఉండదు. 100% క్వాలిటీ అనేది అవసరం. కంపల్సరీ దీనిలో ఇంకా కొన్ని విధి విధానాల విషయంలో మేము కూడా మంత్రులతోటి మేము మాట్లాడుతున్నాం. ఇంకా ఎందుకంటే చాలామంది బిలో పవర్టీ లేని వాళ్ళు ఇల్లు కట్టలేని పరిస్థితులు, కొంతమంది దళారుల దగ్గర అప్రోచ్ అవ్వడం, తద్వారా ఇళ్ళని కూడా అసంపూర్తిగా ఉండిపోవడం, ఇట్లాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి లబ్ధిదారుని కోరుకునేది ఒకటే, మీకు కట్టిన స్తోమత లేనప్పుడు కంపల్సరీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే చాలామంది దళారులు ఇవ్వడం, లేకపోతే మీ వెంట దళారులు రావడం, నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు చేయని చెప్పడం, ఇలా చేయడం వల్ల చాలా రకాల మోసాలు జరిగే ప్రమాదం ఉంది. నా నియోజకవర్గంలో పరిధిలో నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా అట్లాంటి వ్యవహారం చేస్తే మాత్రం 100% ఇబ్బంది పడతారు. ఎందుకంటే లబ్ధిదారుల్ని ఎవరైనా నష్టపరచాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళలు పట్టడానికి లేదు, ఎవరు కూడా చేయడానికి కూడా లేదు. కాబట్టి లబ్ధిదారులను కోరుకునేది ఒకటి, అట్లాంటిది ఏమన్నా మా నోటీస్కి తీసుకురండి. కానీ ఇదంతా రాజకీయాల్లో నడుస్తుంటే చూసి చూడడానికి పోతారంటే కుదరదు. 100% నా ఈ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళకి సంబంధించిన ప్రతి లెక్కని నేను 100% చూస్తా, కంపల్సరీ వెరిఫై చేస్తా. ఎందుకంటే ఇల్లు లేకపోతే వాళ్ళు లేని వాళ్ళకి ఏ బాధ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా ఏ ఇల్లు లేని కుటుంబం నుంచి నేను బయట వచ్చిన వ్యక్తిని. ఆ గూడు లేకపోతే ఎన్ని రకాల ఇబ్బందులు పడతారని నాకు తెలుసు. కాబట్టి ఇళ్ళ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. తప్పకుండా దళారు వ్యవస్థ అనేది 80% ఇందిరమ్మ ఇళ్ళలో నడవనియను కూడా 100% క్వాలిటీతోటి ఇళ్ళ నిర్మాణం చేపడతాం. తప్పకుండా అధికారులు కూడా తప్పకుండా ఆ స్థాయిలో పర్యవేక్షణ జరగాలి, తప్పకుండా చూడాలి. కంపల్సరీ సిమెంట్ ఎంత వాడాలి, ఇసుక ఎంత వాడాలి, ఇది చూడకపోతే రేపటి రోజు సంవత్సరం కాకుండా ముందు బీటల వారి ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదాలు కనబడతాయి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కంపల్సరీ ప్రతి అధికారులు పర్యవేక్షణ చేయాలి. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ మన వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి తప్పకుండా నాణ్యమైన ఇల్లు నిర్మాణం చేపట్టే విధంగా అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.